పశ్చిమాసియాలో మరో విధ్వంసానికి రంగం సిద్ధమైందా? టర్కీ టార్గెట్ గా మొసాద్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందా? ఉగ్రదేశం పాకిస్తాన్ కూడా మొసాద్ రాడార్లోకి వెళ్ళిందా? గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, ఇరాన్, ఖతర్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడులు చేసిన దేశాలివి. ఇవన్నీ హమాస్ నేతలకు ఆశ్రయం కల్పించిన దేశాలే. ఈ ప్యాటర్న్ చూస్తే మొసాద్ ఎంత పగడ్బందీగా దాడులు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. తన నెక్స్ట్ టార్గెట్ టర్కీనే అని అర్థం చేసుకోవచ్చు. హమాస్ నేతలు గాజా టనెల్స్ లో మాత్రమే లేరనేది ఓపెన్ సీక్రెట్. వారిలో కొందరు టర్కీలోని సురక్షిత స్థావరాల్లో ఉన్నారని ఆధారాలు ఉన్నాయి. దోహాపై దాడి తర్వాత నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి తుడిచేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలే టర్కీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఖతర్ వంటి పవర్ఫుల్ కంట్రీపై బాంబులు వేయడానికి ఇజ్రాయెల్ ధైర్యం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆ పని ఐడిఎఫ్ చేసింది. అలాంటప్పుడు టర్కీ రాజధాని అంకారాను ఎందుకు వదిలేస్తుంది? ఇదే భయం ఇప్పుడు టర్కీ రాజకీయ వర్గాల్లోనూ ప్రజల్లోనూ చెలరేగుతోంది. నిజానికి మొసాద్ పాత మిషన్ నే మళ్లీ షురూ చేసింది. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ విధ్వంసం తర్వాత మొసాద్ ఉగ్రవాదులను ప్రపంచ వ్యాప్తంగా వేటాడింది. ప్రస్తుతం నెతన్యాహు ఆ వ్యూహాన్నే మళ్లీ అమలు చేస్తున్నారు. సరిహద్దులు దాటి దాడులు, స్టెల్త్ ఆపరేషన్స్ ఎలాంటి సంకోచం లేకుండా చేస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలో టర్కీ పైన బాంబులు వేయనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టర్కీ ఏ మేరకు అడ్డుకోగలదనేది ఇప్పుడు అసలు ప్రశ్న. ఎందుకంటే టర్కీ దగ్గర ఉన్నవి పాతబడిన F-16లు, కొన్ని F-4లు మాత్రమే. F-35 లాంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్లు లేవు. ఎయిర్ డిఫెన్స్ కూడా బలహీనంగానే ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం F-35లతో పాటు అత్యాధునిక డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ యంత్రాలతో పవర్ఫుల్ గా ఉంది. కానీ టర్కీ నాటోలో సభ్య దేశంగా ఉంది కదా అంటారా? అసలు లెక్క అక్కడే ఉంది. టర్కీ నాటోలో భాగమే అయినా ఇజ్రాయెల్ అమెరికాకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం. పైగా హమాస్ నేతల్ని టార్గెట్ చేస్తే నాటో ఆర్టికల్ 5 పనిచేయదు. ఇది ఇజ్రాయెల్ కు బాగా తెలుసు. సో ఎప్పుడైనా టర్కీపై ఇజ్రాయెల్ దాడికి దిగొచ్చు. నెతన్యాహు అక్కడితో ఆగరు. ఎందుకంటే హమాస్ నేతలకి ఆశ్రయం ఇచ్చిన దేశాల లిస్టులో మరొకటి కూడా ఉంది. ఈ లిస్టులో టర్కీ తర్వాత మిగిలింది పాకిస్తానే. అక్కడ కూడా హమాస్ నేతలు ఉన్నారని ఇజ్రాయెల్ కు తెలుసు. అంతేందుకు హమాస్ ఉగ్రవాదులు పాకిస్తాన్ POKలో చొరబడ్డారని, పహల్గామ్ ఉగ్రదాడి కూడా అక్టోబర్ 7 తరహాలోనే జరిగిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. వాస్తవానికి 2025 ఆరంభంలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్లో హమాస్ ఉగ్రవాదులు అడుగుపెట్టారు. ఫిబ్రవరిలో POKలోని రావల్కోట్లో జరిగిన కశ్మీర్ సోలిడారిటీ అండ్ ఆల్ ఆక్సఫ్లద్ సభలో హమాస్ ఉగ్రవాది ఖలీద్ పాల్గొన్నాడు. ఆ సభ నుంచే పాలస్తీనా ముజాహిదీన్లు, కశ్మీర్లోని ముజాహిదీన్లు ఏకమయ్యారని, న్యూఢిల్లీలో రక్తం చిందించాల్సిన టైం వచ్చిందని, కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సభ సాక్షిగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హమాస్ సంస్థలు ఒకటైనట్లు ప్రకటించారు. ఈ పరిణామాలను మొసాద్ మానిటర్ చేసింది. సో టర్కీ తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ పాకే అనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. నిజానికి ఇటీవల ఇజ్రాయెల్, భారత్ మధ్య నెక్స్ట్ లెవెల్ డీల్స్ జరుగుతున్నాయి. రక్షణ భాగస్వామ్యం బలోపేతంతో పాటు ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా ఇరు దేశాలు ముందుకు వచ్చాయి. అంటే మొసాద్ కలిసి పనిచేయబోతున్నాయన్నమాట. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం మొసాద్ పాకిస్తాన్లో పాగా వేయడమే. కాబట్టి పాకిస్తాన్ పై ఇజ్రాయెల్ ఆపరేషన్లో భారత్ పాత్ర కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఈ మిషన్ కానీ ఆచరణలోకి వస్తే సరిహద్దుల్లో మరోసారి రక్తపాతం తప్పకపోవచ్చు. ఏదేమైనా భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న పాకిస్తాన్, టర్కీలకు ఇజ్రాయెల్ రూపంలో భారీ షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.
అదే జరిగితే ఆ రెండు దేశాలు కోలుకోవడం ఇంపాసిబుల్.